హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖున ఒకేసారి 4 పథకాలను విడుదల చేశారు. ఇక ఈ 4 పథకాల్లో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే కూడా ఉందన్నమాట. అలాగే ఇందిరమ్మ ఇల్లు ఉంది, రైతు భరోసా ఉంది, మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలను ఒకేసారి విడుదల చేశారు. ఇక ఇందులోనే భాగంగా మనకు ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఇప్పటికే కలిగి ఉన్నారో వారికి మరొక 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారనమాట. ఇక రేషన్ కార్డులు లేని వారికి ఇప్పటికే మనకి యొక్క పైసలు అయితే పడట్లేదని చాలామంది మనకు కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. తప్పకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి శుభవార్త ఏంటి, ఏ పథకాల ద్వారా వీరికి లబ్ధి చేకూరబోతోంది, ఇక రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా సరే నాకు సహాయం చేయాలనుకుంటే, అంటే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. మీరు కనుక నాకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా మీకు ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా మీ విలువైన సహాయాన్ని 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఇచ్చే 10 రూపాయలు నాకు పెద్ద సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. కొత్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవచ్చు. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు. దయచేసి మీరు చేసే లైక్ వల్ల, షేర్ వల్ల మరింత మంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీరు మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను మిమ్మల్ని వీడియోలో రిక్వెస్ట్ చేసినట్లు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ ద్వారా కూడా రైతులందరికీ అలాగే మహిళలకు కూడా డబ్బులు వేస్తున్నారు. ఆల్రెడీ ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే 4 పథకాలను విడుదల చేశారు గత నెల 26వ తారీఖున. ఈ నెల 26వ తారీఖున విడుదల చేసినటువంటి పథకాల్లో 2 పైసలు వచ్చే, 2 డబ్బులు వచ్చే పథకాలు, 2 రేషన్ కార్డులు పంపిణీ, అలాగే ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఈ విధంగా మనకు విడుదల చేశారు. కానీ ఇక్కడ ఏ పథకం కూడా అమలు కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఒక్కరోజు మాత్రమే డబ్బులు పడ్డాయి. అది తొలి విడత డబ్బులు పడ్డాయి. అంతేగాని ఇక్కడ మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు అయితే జమ కాలేదు. ఇక్కడ అదే మనకు ప్రశ్న అనమాట. చాలామంది మీరేమో పైసలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా పైసలు పడట్లేదు, ఎక్కడా కూడా ఇబ్బంది జరుగుతుందని ఈ పథకాల గురించి కూడా అడిగారు. ఇక రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇంకా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేదండి.
గుర్తుపెట్టుకోండి. ఇంకా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగలేదు. ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇక రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామంటున్నారు. మరి పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది గత నెల 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా దాని ప్రకారం మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. ఇంకా కొంతమంది అర్హులను గుర్తించాలి, అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్ ప్రకారం రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలి. అది కూడా రేషన్ కార్డులు డిజిటల్ కార్డులు ఇస్తామంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని ఈ ప్రక్రియ మరికొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ కోసం ఎవరైతే ఉన్నారో, ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు కూడా మీరు డబ్బులు అయితే వస్తాయన్నమాట. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే అమలు చేసింది. దీనికి రేషన్ కార్డు అవసరము, అలాగే ఉపాధి హామీ కార్డు కూడా అవసరం. అంటే పని బుక్కు. ఎవరైతే ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసినటువంటి మహిళలు ఉన్నారో ఆ కుటుంబంలోని ఒక మహిళకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలనైతే అందిస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒకటే చెబుతోంది, రేషన్ కార్డు ఉండి మీకు అర్హత లిస్టులో కనుక పేరుంటే తప్పకుండా మీకు యొక్క డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ 2 పథకాలు కూడా అమలవుతున్నాయి. అంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది, అలాగే మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మనకు ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అనమాట. ఇక్కడ తొలి విడతగా 6,000 రూపాయలను అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ విధంగా ఈ 2 శుభవార్తలను అయితే మరొకసారి తీసుకొచ్చింది. ఇక ఈరోజు మళ్ళీ డబ్బులు పడుతున్నాయి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు అర్హుల లిస్టు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అయినా కూడా ఇంకా అర్హుల లిస్టులు పూర్తి స్థాయిలో రెడీ కాలేదని చెప్తున్నారు. గ్రామాల వారీగా లిస్టు పూర్తయిన తర్వాత ఈ డబ్బుల పంపిణీ ఉంటుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మనకు ఈ సీజన్కు సంబంధించి 6,000 రూపాయలను తప్పకుండా ఇస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు. ప్రతి మహిళకు కూడా మీకు అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఒకవేళ డబ్బులు రాకపోయినా కూడా మళ్ళీ కూడా మీరు అర్జీ అనేది పెట్టుకుంటే మీ అర్జీని పరిశీలించి మీకు తప్పకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు ఇస్తామని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా మరొక 2 లేదా 3 రోజుల్లో పంపిణీని ప్రారంభిస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి ఉన్నటువంటి 2 శుభవార్తలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.